అందరికీ ప్రైజ్ లాట్. నేను మీ ఆదుల రవి. ఆంధ్రప్రదేశ్లో మహాసేన రాజేష్ మహాసేన అని ఒకడున్నాడు. వాడి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. స్టార్టింగ్లోనే వాడు వీడు ఎందుకంటున్నానంటే, సాధారణంగా ఎవరిని మనం అలా పిల్లవం, కానీ కొంచెం ఒళ్ళు కొవ్వెక్కిన పనులు చేసినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. వీడు స్టార్టింగ్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవుల యువత పిల్లల్ని, యవనస్తుల పిల్లల్ని అతి భయంకరంగా వాడుకున్నాడు. అంటే దేవుడి పని చేస్తున్నట్టు యాక్షన్ చేసి క్రైస్తవుల్ని విపరీతంగా వాడాడు. ఎలాగో తెలుసా? అమెరికా నుంచి వెళ్ళి వీడు బాగా పీకేస్తున్నాడని అమెరికా నుంచి ఈయనకి ఫుల్ డబ్బులు పంపించారు చాలామంది మన వాళ్ళు. ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా, ఆంధ్ర తెలంగాణ అనే వ్యత్యాసం లేకుండా అమెరికా నుంచి వెళ్ళి చాలామంది ఈయనకి డబ్బులు పంపించేవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. దాని తర్వాత కువైట్ నుండి పంపించేవాళ్ళు, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి, అంటే ఇతర దేశాల నుంచి వెళ్ళి ఈయనకి బాగా ముట్టాయి. ఎందుకు ముట్టాయి అంటే, వీడు స్టార్టింగ్లో క్రైస్తవుణ్ణి అని చెప్పుకొని, క్రైస్తవుల కోసం పోరాడుతున్నాను, నేను దళిత క్రైస్తవుణ్ణి అని మాయ మాటలు, అంటే కల్లి బొల్లి మాటలు చెప్పి క్రైస్తవులందరినీ ఏకం చేసుకొని ఇతర దేశాలలో ఉన్న మన క్రైస్తవులు, భారతదేశంలో ఉన్న మన క్రైస్తవులు, భారతదేశంలో ఉన్న మన పిల్లలు, యువత పిల్లల్ని వీడు వాడినట్టు ఎవడు వాడలేదు. దాని తర్వాత జై భీమ్ అని అంబేద్కర్ గారి పేరుని వాడుకొని, నేను అంబేద్కరిస్టుని, నాకు అంబేద్కర్ భావాజలం బాగుంది అని ఆంధ్రలోను తెలంగాణలోను ఇతర దేశాల్లో ఉన్న మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా లావాదేవీలే కాదు, డబ్బులే కాదు, వాళ్ళని విపరీతంగా ఎలా వాడాలో వాడుకున్నోడికి వాడుకున్నంత అని వాడాడు. సరే, నేను కూడా స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే, వీడు సరే మన క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉన్నాడు, అంబేద్కరిస్టు అంటా ఉన్నాడు, మనోడెళ్ళి మహాసేన రాజేష్ గాడు అనుకున్నాను. కానీ వాడు మనోడు కాదు, వాడు నమ్మక ద్రోహి అని రుజువైంది. ద్రోహం 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 అని ఒక సాంగ్ ఉంటుంది. అటువంటి ద్రోహినే ఈడు. తర్వాత ఏం చేసిండు, చిన్నగా క్రైస్తవ్యం పోయి, ఎట్టాగో వైఎస్ రాజశేఖర రెడ్డి క్రైస్తవుడే కాబట్టి జగన్ తోటి చిన్నగా పొత్తుకూడి వైఎస్ జగన్ గారి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన ఏం చేశాడు, నీలాంటి బిల్లి బిత్తిరి కానీ చాలామందిని చూశాడని చూడనట్టు పక్కన పెట్టాడు. ఓహో, ఈయన దగ్గర నుంచి నాకు లావాదేవీలు, ఆదాయం కానీ, పేరు ప్రతిష్టలు కానీ నా దగ్గర నాకేమీ రావట్లేదు అని ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయనని ఇక రోజు యూట్యూబ్లో వీడియోలు పెట్టి దంచుడు వీడు. ఇక మన యువత క్రిస్టియన్ పోరగాళ్ళు, మన యువత అంబేద్కరిస్ట్ పిల్లలు మొత్తం ఈయన వీడియోలు ఫేస్బుక్ గ్రూపులలో షేర్లు. ఎన్ని రాష్ట్రాలలో మన పోరగాళ్ళు ఉన్నారో అంతమందికి ఈడు ఉర్రూతలోగించి ఒక్కొక్కళ్ళకి మంచిగా బూస్టింగ్ ఇచ్చి, క్రైస్తవుల పట్ల ఇట్లా హింస జరుగుతుంది, అది జరుగుతుంది, ఇట్లా చేసిండు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారి పైన మధ్య వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఈడు బాగా వాళ్ళ మీద వీడియోలు పెట్టి పిచ్చి వాగడంతో వాగేటోడు. వాళ్ళది సీఎం కేటగిరీ, పెద్ద కేటగిరీ. ఈయన్ని పట్టించుకోలేదు చాలా కాలం వరకు. ఈయన డేకను కూడా డేకలేదు వాళ్ళు. తర్వాత ఆ చిన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈయన మీద కేసులు పెట్టి 1-2 సార్లు ఈయన్ని జైలుకి పంపించారు. దాని తర్వాత ఏం చేసిండు, చిన్నగా చంద్రబాబు నాయుడు గారి సంఖలోకి దూరాడు.
లోకేష్ బాబు దగ్గరికి పోయి ఆయనతోటి మాట్లాడుకోవడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవడం, మీ పార్టీలో జాయిన్ అవుతాను పొద్దున్న లేతే వాడిని తిట్టి 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 ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి 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 ఇంకా వీళ్ళతోటి దోస్తాన కలిసిన తర్వాత ఇంకా తిట్టుడు ఎక్కువైపోయింది. అటో ఇటో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు కుర్రోడు. టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఇక క్రైస్తవుల మీద తిరగబాటుకు, అంటే పాముకి పాలు పోసి సాదుకుంటే తిరిగి పామును పాలు పోసినోన్నే కాటు వేస్తుందని మాదిరిగా వీడికి కార్లు కొనిచ్చింది క్రైస్తవ్యం, కార్లు కొనిచ్చింది అంబేద్కరిస్టులు, ఈయనకి ఇల్లు కట్టించింది క్రైస్తవ్యం, వీడికి ఇల్లు కట్టించింది అంబేద్కరిస్టులు, వీడికి బువ్వ పెట్టింది, నీళ్ళు ఇచ్చింది, కూడు గుడ్డ పేరు ప్రతిష్ట ఇచ్చింది క్రైస్తవ్యం, అంబేద్కరిస్టులు. ఈ నా కొడుకు ఏం చేశాడు? తిన్న కంచంలో ఏరిగెళ్ళాడు. తిన్న కంచంలో ఏరిగెళ్ళిపోయాడు. నేను మీకు చాలా విషయాలు చూపిస్తాను. మన దగ్గర ప్రతిదీ ప్రూఫ్స్ ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. అట్లయితేనే మాట్లాడతా, లేకపోతే నేను ఏది మాట్లాడను. ఓకేనా? ఈ మధ్యకాలంలో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే వీడు మనకు చేసిన ద్రోహాలన్నీ చెప్తాను నేను. ప్రతిదీ పొద్దున్న లేతే వాడు మనకు చేసేది, క్రైస్తవులకి అంబేద్కరిస్టులకు చేసేది ద్రోహం 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 ద్రోహం. ఓకేనా? వీడు దొంగనా కొడుకు. కానీ ఈయన గురించి నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నా దగ్గర చాలా పాయింట్లు ఉన్నాయి. ఈయన దగ్గర ఈయన కథలన్నీ నా దగ్గర, ఈయన శకలు ఈయన లీలలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, మన ప్రవీణ్ పగడాలన్న ఎలా చనిపోయాడు అని మీరు వీడియో చూస్తున్న మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నేను ప్రశ్న వేస్తున్నాను. కింద కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయం నాకు కావాలి. మీరు ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో అంతమంది కూడా నాకు కామెంట్ కావాలా. ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు? ఏ, తాగి చనిపోయాడా? బి, యాక్సిడెంట్లో చనిపోయాడా? సి, మత ఉన్మాదులు చంపారా? మూడే. తాగి చనిపోయాడా? ఏ. బి, యాక్సిడెంట్లో చనిపోయాడా? సి, మత ఉన్మాదులు చంపారా? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను ప్రవీణ్ అన్న దగ్గర నుంచే వస్తా ఈ విషయంలో. ఓకేనా? ప్రవీణ్ అన్న విషయంలోనే వస్తాను వీడి దగ్గరికి. వీడు ఎక్కడ పెట్టాడు ఈ విషయాన్ని? ఎక్కడ పెట్టాడు? ఇందులోనేనా? ఒక్క నిమిషం. వీడు ఎక్కడ పెట్టాడు? వీడి అన్నీ బోకర్ర మాటలు, బోకర్ర శకలు, బోకర్ర కథలు. ఎరా మాకు తెలియదు అనుకున్నావా? ఇందులోనే. ఇప్పుడు చెప్తాను నేను. ఈడు ఒక పోస్ట్ పెట్టి 18 గంటలు అవుతా ఉంది. ఎవరు? మహాసేన రాజేష్ గారు ఏమని పెట్టాడు? ఈడు నేను చదువుతాను, క్లియర్గానండి. ప్రతి విషయాన్ని కులంకుశంగా తెలుసుకోండి. అసలు క్రైస్తవ్యం మీద ఏం జరుగుతోంది, క్రైస్తవ్యంలో ఉంటూ ద్రోహం చేసే నా కొడుకులు ఎవరు, మతోన్మాదులు మనకు చేసే ద్రోహం ఎవడు, లాభార్జన కోసం, డబ్బుల సంపాదన కోసం మనతో ఉన్నట్టుండి మనని వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఆ పార్టీలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసే అవసరం అయితే ఈడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ బీజేపీలో కలిసిపోయాడు. పవన్ కళ్యాణ్ తోటి, చంద్రబాబు నాయుడు తోటి అవసరమైతే బొట్టొక్కటే లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చాప కింద నీరులాగా చేస్తానే ఉన్నాడు వీడు. అర్థమవుతుందా? ఎవరు? మహాసేన రాజేష్ గారు. ఓకే, వాడు యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ నేను క్లియర్గా చదువుతూ ఉంటాను, మీరు వినండి. పాము ముంగీస పోట్లాడుతున్నప్పుడు మనం వాటి దగ్గరకు వెళ్ళకూడదు. అలా వెళ్ళాము అంటే పాము ముంగీసని వదిలి మనిషిపై అటాక్ చేస్తుందని మా తాత సరిపిల్ల వెంకటస్వామి గారు చెప్పేవారు. నా జీవితంలో అదే జరుగుతుందా అనిపిస్తోంది. అర్థమవుతుందా మీకు? వాళ్ళ తాత సరిపిల్ల, వీడి పేరు మహాసేన రాజేష్ కాదు, ఈయన ఇంటి పేరు సరిపిల్ల రాజేష్. అయితే
ఈ సరిపిల్ల వెంకటస్వామి అనే వీళ్ళ తాత ఏం చెప్పాడట అంటే, పాము ముంగీసా కొట్టుకునేటప్పుడు వాళ్ళ మధ్యలోకి పోవద్దు సుమి అని చెప్పాడట. ఎందుకు అనంటే ఆ పాము ముంగీసను వదిలేసి మన మీద దాడి చేస్తోందని. అరే బాబు, మీ తాతకి నీకు ఇది పని చేయట్లేదు అనకూడదు. ఆయన పెద్ద అయిన కానీ ఆయన అనకూడదు, అంటే నేను అనాలి. ఆయన అలా అని ఉండడు అని నేను నీకు చెప్తాను రా. ఎందుకంటే ఎప్పుడైనా పాము మీద ముంగిస అటాక్ చేస్తుంది కానీ పాము ముంగిస మీద అటాక్ చేయదు. మరంత పెద్ద ఆయనకి ఆ జ్ఞానం ఉంటుంది కదా. నీలాంటి బిల్లిబిత్తిరిగానికి ఉండకపోవచ్చు ఆ జ్ఞానం. కానీ మీ తాత అయినటువంటి సరిపిల్ల వెంకటస్వామి గారికి పాము ముంగిస మీద అటాక్ చేస్తోందా, ముంగీసే పాము మీద అటాక్ చేస్తోందో అన్న జ్ఞానం ఆయనకు తెలుసు. నువ్వు ఇక్కడ ఎలా రాసావంటే మీ తాతగారు చెప్పినట్టు నువ్వు చెబుతున్నావు, కానీ ఆయన చెప్పుండడు. బహుశా నువ్వే ఏదో కల్పన కథ చెబుతూ ఉండొచ్చు. పాము ముంగీస మీద అటాక్ చేయదురా అయ్యా. పాము పైనే ముంగీస అటాక్ చేస్తోంది. పాముని 2 ముక్కలుగా కట్ చేస్తోంది, 3 ముక్కలుగా కట్ చేస్తోంది అని పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాను. యూట్యూబ్లో కూడా నువ్వు చెప్పింది తప్పు అని ఒకసారి కొట్టి చూశాను. ఒకసారి ChatGPTని కూడా అడిగి చూశాను. ముంగీసే పాముని అటాక్ చేసి ముక్కలుగా కట్ చేస్తోంది అని మన ChatGPT, యూట్యూబ్, తర్వాత నేను చిన్నప్పటి నుండి ఉన్న పెద్దోళ్ళు చెప్పిన విషయం అయితే నేను చెప్తున్నాను నీకు. ఓకేనా? ఇంకేంటి, ఏం రాశాడు? ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించి, చూసారా ఇడుకుళ్ళు, ఈయన్ని ద్రోహి అన్నాను ఇందాకలా. అది ఉట్టి పదం కాదండి. నేను ఉట్టిగా ఎవరిని అనను, ఊరికి అనను. ఊరికి అంటే బాగోదు. ఎందుకు? ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఆ భగవంతుడు కూడా మనల్ని చల్లగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేని మాటలు చెప్పకూడదు. ఇదేం పెట్టాడు? ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించి మతం గొడవలు రేపడానికి, తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, ప్రభుత్వాన్ని చూసిన ఈడు మన మీద విషం చిమ్ముతూ అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, టీడీపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల దగ్గర మంచి మంచి మార్కులు కొట్టుకోవాలని ప్రయత్నం వీడిది. అక్కడ మార్కులు కొడితే ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నట్టుంది వాళ్ళ రాజకీయ జీవితం. ఈలోగా ఎంతో కొంత ఆస్తులు వెనకేసుకోవాలి వాళ్ళ మోచేయి నీళ్లు తాగుతూ. క్రైస్తవ్యంతో అవసరం లేదు, అంబేద్కరిస్టులతోటి అవసరం లేదు, నీ అనేటోడితో ఎవరితోటి అవసరం లేదు. వాళ్ళ గురించి కొన్ని గొప్పలు చెప్పి వాళ్ళు క్రైస్తవులకి మరి అంబేద్కరిస్టులకి అన్యాయం చేసినా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ మోచే నీళ్ళు తాగి అవసరమైతే మనతో పనే ఉంది, వాడికి పైసలు కావాలి, పైసామే పరమాత్మ. గొడవలు. పాము ప్రయత్నించినప్పుడు నేను మధ్యలో వెళ్ళి నిజం చెప్పినందుకు. ఏమని నిజం చెప్పాడు? తాగి సచ్చాడని చెప్పావా? తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడని. ఇప్పుడు వీడు ఇంకో విషయం తెలుసా మీకు? ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించి అంటే వీడి ఉద్దేశంలో ఏంటది? యాక్సిడెంట్. కానీ తాగి ఎక్కడనో యాక్సిడెంట్ చేసి చచ్చాడని చెప్పట్లేడు. ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించి మతం గొడవలు రేపడానికి, తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టాలని పాము ప్రయత్నించినప్పుడు నేను మధ్యలో వెళ్ళి నిజం చెప్పినందుకు ఆ పాము నాపై అటాక్ చేసింది, క్రైస్తవ ద్రోహి అని ముద్ర వేసింది అని రాశాడు. ఎవడన్నా అన్నాడో లేదోరా. ఇప్పుడైతే నేను అంటున్నాను, రాజేష్ మహాసేన, సరిపిల్ల రాజేష్, నువ్వు నిజంగా క్రైస్తవ ద్రోహివేరా బాబాయ్, చిచా. ఎందుకంటే నీ బుద్ధి నాకు, నీ బుద్ధి ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. నీ కోరికలుగానే మిగిలిపోతాయి అని ఇప్పుడు మహాకూటమికి సపోర్ట్ చేస్తున్నావు. చేసుకో, సంపాదించుకోరా, సంపాదించు, ఏమీ కాదు. ప్రవీణ్ పగడాలన్న యాక్సిడెంట్ అయి చచ్చిపోయిందని ఈయన ఉద్దేశం. అది కూడా తాగి అని వాడు చెప్పట్లేడు, ఎందుకంటే మనం వాడిని వంగబెట్టి గుద్దుతామని. అర్థమైందా? అది
ఆయన యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండు, ఆయనను చంపిర్రో మా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ తెలుసురా బాబు. నువ్వు ఇయ్యాల చంద్రబాబు నాయుడు సంఖలో ఈకలో తోకలాగా మహాకూటమి చేతిలో ఉండి యాక్సిడెంట్లో చనిపోయాడని అన్నాడు. తాగి యాక్సిడెంట్ అయి చచ్చిండని ఇంక చెప్పట్లేడు వాడు, ఎందుకంటే మనం ఊరుకోం కదా అని వాడు బాధ. పిఠాపురంలో చిన్నపిల్లలు గొడవని కులం గొడవగా చిత్రీకరించి పిఠాపురంలో చిన్నపిల్లల గొడవని కులం గొడవగా చిత్రీకరించి అటు పవన్ కళ్యాణ్ గారిపైన ఇటు కాపు దళిత కులాలపైన విషం చిమ్మాలని ప్రయత్నించినప్పుడు నేను మధ్యలో వెళ్ళి నిజం తెలియజేసి గొడవలని ఆపానని ఆ పాము నాపై అటాక్ చేసింది, మాలద్రోహి అని నాపై ముద్ర వేసి ప్రచారం చేసింది. నువ్వు నిజంగా మాల ద్రోహివేరా, నువ్వు నిజంగా మాల ద్రోహి. మాల వాళ్ళ కడుపులో పుట్టినందుకు సిగ్గుతో మాల వాళ్ళు తలదించుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇదే చూడండి. దీని గురించి మళ్ళీ నేను మీకు తర్వాత క్లియర్గా చెబుతాను. దీని గురించి మీకు మళ్ళీ నేను క్లియర్గా చెబుతాను, ఓకేనా. ఈడు మాల ద్రోహి అనడానికి ఇంతకంటే పెద్ద విషయం చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఆ ఫోటో ఎవరిదో, ఆ ఫోటో పక్కన ఉన్న కథ ఏందో నేను మళ్ళీ చెప్తాను. నేను మళ్ళీ మొత్తం స్టోరీ అంతా చెప్తాను నేను, ఓకేనా. ఎక్కడ ఇది పిఠాపురంలో పిల్లల గొడవ జరిగిందట, ఏదో చిన్న పిల్లల గొడవ. అది కూడా కులం గొడవగా చిత్రీకరించిర్రట. అరే అన్నీ మేము చిత్రీకరించుకున్నాయే. ఇప్పుడు మన ప్రవీణ్ పగడాలన్న చనిపోయిన విషయం మేము చిత్రీకరించుకుందే. ఆయన తాగి చనిపోయాడు కదా అవునా. చెప్పందుకొని దన్నాలుగా నేను ఈ మాటకి. ఇక తాగిపోతే డ్రైవింగ్ చేస్తా ఉంటే యాక్సిడెంట్ అయి చచ్చిందని అనట్లేడు, యాక్సిడెంట్ అయింది అని అంటున్నాడు అంతే. అది కూడా ఎందుకు అనట్లేదంటే క్రైస్తవ్యంలో ఈయన పైన చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆ మాట అనట్లేడు. ఈ యాక్సిడెంట్ అయి చచ్చిండు అంటే ఇప్పటికి కూడా ఈడు. కానీ మా ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే హతమార్చి చంపారని రాయి తీసుకొని తలకాయ మీద తీసుకొని కొట్టుకొని చెప్తా ఉన్నారు. అన్నీ మేము చెప్పే నీ అన్నీ రైటే. పగడాల ప్రవీణ్ అన్న తాగి చచ్చిపోయిండు యాక్సిడెంట్లో. పిఠాపురంలో చిన్నపిల్లల గొడవ కాదు అది, కులం గొడవ, అంతేగా. కులం గొడవ కాదు అది, చిన్నపిల్లల గొడవ, అది చిన్నపిల్లల గొడవ అది. దాని తర్వాత మళ్ళీ ఇంకేందిరా, విషం చెబుతున్నారట. ఇంకా ఈడు ఎవరి గురించి రాస్తున్నాడంటే జగన్ గురించి రాస్తా ఉన్నాడు. జగన్కి పని పాట ఏం లేదారా? జగన్ టార్గెట్ చేస్తే చంద్రబాబు నాయుడు చేస్తాడు కానీ నిన్నది చేస్తాడు బిల్లి బిత్తిరి. కానీ నీ కనీసం ఎమ్మెల్యే టిక్ కోసం వాళ్ళ బూట్లు నాకినా కూడా నీకు ఇయ్యలేదు. నీకెందుకు అసలు నువ్వు ఎవడో లెక్కలో ఉంటావు ఆయనకి? ఆయనది ఏంది, నీదేంది కథ? నక్కకి నాగలోకానికి, భూమికి ఆకాశానికి తూర్పుకి పడబడుకున్నంత దూరం వ్యత్యాసం. నిన్నెందుకు డేక్తాడని అనుకుంటున్నావు నువ్వు ఆయన? ఇంకోటి, ఇప్పుడు ఆకివీడులో కరెక్ట్ పాయింట్కి వచ్చింది ఇప్పుడు కొడుకు. ఇప్పుడు ఆకివీడులో దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టి రఘురామ, ఇప్పుడు చంద్రబాబు ప్రవీణ్ అన్న విషయంలో ఎవడెవడు ఎన్ని కథలు పడ్డా అది ఏమన్నాడు, యాక్సిడెంట్ అన్నాడా? అంటే వాడి మీద తప్పులేదు, వాడి ప్రభుత్వం మీద తప్పులేదు. పిఠాపురంలో కులం గొడవలు చేస్తే చిన్నపిల్లల గొడవలు అని చెప్పాడు, అక్కడ నుండి కూడా తప్పించుకోవాలని చూశాడు రాజేష్ సరిపిల్లగాడు. ఇప్పుడు ఆకివీడులో మొత్తం మాల కుటుంబాలే ఉన్నాయడ. పెద్దపేట, ఆకివీడు, ఉండి నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గొడవలు తెలుసు కదా మీకు. అయితే అక్కడ ఏం రాస్తున్నాడో వీడు దాని గురించి వర్ణించుకుంటూ, ఇప్పుడు ఆకివీడులో దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టి రఘురామపై ఉన్న తన కక్ష తీర్చుకోవడానికి ఎవరిపైన, ఇప్పుడు ఆకివీడు దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, అరే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు, నేను తెలంగాణలో ఉన్నా, ఆ పెదపేట
ఆకివీడు ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నాకు తెలుసు. రఘురామకృష్ణరాజు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ పైన కన్ను వేశాడు. అక్కడ కొన్ని కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయాలనుకునే ప్రయత్నంలో క్రైస్తవులు, మాల కులస్తులు, అక్కడ ఉన్నటువంటి ఆ దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందంజలో ఉండడం వల్ల దాన్ని దొబ్బటానికి, దాన్ని ఆక్రమించుకోవడానికి, అక్కడ తన లాభార్జన కోసం పాకులాడే ఆ రఘురామకృష్ణరాజు కన్నేసి ఇన్ని కథలకి అక్కడ ఒక రామాయణం కట్టిస్తే అక్కడ నాకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, నేను పోవడానికి బాగుంటుంది, దాని వెనకున్నది, దాని ముందున్నది ఆ 2-3 ఎకరాల పంచాయతీ ఏదైతే ఉందో వాటినన్నిటిని నేను కొల్లగొట్టుకోవచ్చు అనే సంతోషంతో ఆయన ఈ గొడవలు చేస్తూ ఉన్నాడు. నువ్వేమో కథలు దెంగుతా ఉన్నావు, ఇట్లాంటి కథలు పడకు, అర్థమైందా? ఇప్పుడు ఆకివీడులో దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టి రఘురామపై, అంటే ఈయనెవరు, ఆంధ్రప్రదేశ్ మహాకూటమి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు, అంటే ఈయనను కూడా వెనకేసుకొస్తాడు. ఇక అరే క్రైస్తవుల కోసం ఒక్క మాటను ఎప్పుడైనా మాట్లాడేవరో, వాళ్ళ బువ్వ తింటున్నావు, వాళ్ళ కూడు తింటున్నావు, వాళ్ళు కొనిచ్చిన కారులో తింటున్నావు, వీడికి కారు నుండి వచ్చింది, ఇల్లు నుండి వచ్చిందో వాడి మాటల్లోనే నేను చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు 56 లక్షల రూపాయల కారు ఇచ్చారు క్రైస్తవులు వానికి. 56 లక్షల రూపాయల కారు, దాదాపు 50 లక్షల పైన ఇల్లు. ఏంటి వానికి మంచి హోదా, ప్రజల్లో గౌరవం ఇచ్చింది మన క్రైస్తవులే. కానీ మన క్రైస్తవుల మీద ఎంత విషం చెబుతున్నాడో చూసారా? ప్రవీణ్ అన్న తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వచ్చాడని చెప్తున్నాడు. పిఠాపురంలో కులం గొడవలు అయితే చిన్నపిల్లల గొడవలు అంటున్నాడు. ఇప్పుడు ఆకివీళ్ళలో అంతా మాలోళ్ళే ఉన్నారు, అక్కడ మాల కులస్తులే ఉన్నారు, చర్చి పోయే వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి అక్కడ 2-3 కూడా హిందువులు లేరు. కానీ అక్కడ రఘురామకృష్ణరాజు అక్కడ భూమిని దొబ్బాలని చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ బ్యాంకులలో చాలా డబ్బులు ఎగదెంగి వచ్చిండట. రఘురామకృష్ణరాజు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకరు. ఆయన కొత్త బలుకుతా ఉన్నాడు, ఈ నా కొడుకు ద్రోహి, ఈ రాజేష్ సరిపిల్లనే దొంగ నా కొడుకు. ఏమని చెప్తారా ఉన్నాడు వీడు. ఇప్పుడు ఆకివీడులో దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, ఎవరిని, దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, అరే నా కొడక సిగ్గుందారు, అన్నం కడుపుకు అన్నం తింటున్నావురా నువ్వు, క్రైస్తవులరా వాళ్ళు, శాపం వస్తుందిరా, పోతావురా నువ్వు పైకి. క్రైస్తవులరా వాళ్ళు, నీ కులస్తులరా, మాలోళ్ళరా వాళ్ళు, మాలోళ్ళరా, నీ రక్తం వాళ్ళ రక్తం ఒకటేరా, మాల కులం రా వాళ్ళది. మాలోళ్ళు వాళ్ళు, క్రైస్తవులు వాళ్ళు. మాలల పేరు చెప్పుకొని, క్రైస్తవుల పేర్లు చెప్పుకొని, అంబేద్కర్ పేరు చెప్పుకొని 56 లక్షలు పెట్టి ఫార్చ్యూనర్ 56 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నావు కదరా, ఇల్లు కొనుక్కున్నావు కదరా, వాళ్ళదేరా, వాళ్ళ రక్తపు కూడురా నువ్వు తినేది, వాళ్ళ రక్తపు కారురా నువ్వు ఎక్కేది. సిగ్గులేదు నా కొడక నీకు. ఏంది, రఘురామకృష్ణం పైన తన పైన కక్ష తీర్చుకోవడానికి ఆ పాము ప్లాన్ వేసింది. అంటే ఈడెవరి గురించి చెప్తా ఉన్నాడంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడట్టుంది నాకు తెలిసి. నేను మధ్యలో వెళ్ళి మతం గొడవలు జరగకుండా అడ్డుకోవడం వలన నేను అన్ని విషయాలలో అడ్డుపడుతున్నాను అని పాము నాపై పగబట్టి ఇక పూర్తి స్థాయిలో నన్ను నాశనం చేయడానికి నాపై దూసుకొస్తోంది. రే నువ్వెట్టాగు చెయ్యవు. క్రైస్తవుల పైన దాడులు జరిగి అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, క్రైస్తవులకి అన్యాయం జరుగుతున్నప్పుడు, అంబేద్కరిస్టుల దళిత బిడ్డలకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు పోట్లాడడం మానేసావు, పోరాటం ఆపేసావు. ఇప్పుడు నువ్వు వాళ్ళ సంఖలో ఇది డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నావు, చేసుకో. కానీ పాపం ఇస్మాయిల్ లాంటి వాళ్ళు వీళ్ళు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉంటే వాళ్ళ మీద విషం జిమ్ముతావెందుకురా, వేస్ట్ నా కొడుక. నువ్వు చెయ్యవు, ఎట్లాగూ చేసే వాళ్ళనైనా చేపియవా, మమ్మల్ని చేయించుకోవా? నీతి నిజాయితీగా చేస్తున్నారా? మేము గుండెల పైన చెయ్యేసుకొని చెప్తున్నాను. నీతి అంటే పుట్టాం, నీతి అంటే మా నాన్న, నిజాయితీ అంటే మా అమ్మ, వాళ్ళిద్దరికి పుట్టాం మేము. కాబట్టే ఎవడి దగ్గర చేతులు, అరే నీలాగా మేము చేయాలంటే నీకంటే ఎక్కువ శకలొచ్చురా. నేను చిన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర మూత మీద మీసం గడ్డం ఏది రానప్పుడే రాజశేఖర్ రెడ్డి గారిని
తన క్యాంప్ ఆఫీసులో హైదరాబాద్లో ప్రతిరోజు కలిసేవాని మూతి మీద మేసం రానప్పుడు, గడ్డం రానప్పుడు. ప్రూఫ్స్ కావాలా? దాని గురించి ఒకరోజు మాట్లాడతాను. 2006, 2007లో నా 10వ తరగతి అయిపోయిన తర్వాత ప్రతిరోజు నా కొడక నేను మన రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చేటోడిని. ఆయన చనిపోయిన రోజు నేను కూడా చస్తానేమో అనుకున్నాను, అంత బాధపడ్డాను నేను. నువ్వేంట్రా బిల్లి బిత్తిరిగా అడివి ఈరోజు ముసల్నా కొడుకు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఈ క్రైస్తవుల్ని, దళిత బిడ్డల్ని హింస పెడతా ఉన్నావు. రఘురామకృష్ణానికి బాధ వచ్చిందా? ఆయన పైన ఏమైతే ఉన్నావు? రఘురామకృష్ణ గారి పైన తన కక్ష. సిగ్గులేదంటారా నీకు ఈ మాటలు మాట్లాడడానికి? క్రైస్తవ్యాన్ని, అంబేద్కరిస్టులని, మాల కులస్తులను కూడా వదిలిపోయి వాళ్ళ సంఖ్యలో ఇది నాటకాలు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత వేస్ట్ నా కొడుకు అర్థమైపోయింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో పాము కాట్లని తట్టుకున్న వాడిని. నాకు ఇది కొత్తేమీ కాదు. అబ్బో నీ కథలు రా ఇవన్నీ. నేను చేసిన ప్రయత్నాలు ప్రజల కోసం, రాష్ట్రం అని నమ్మిన వాళ్ళు నా పోటు సపోర్ట్ చేయండి. మీకు ఒక విషయం చెప్తాను ప్రజలరా, వీడికి 9,30,000 పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ వీడు దొంగనా కొడుకు అని తెలిసిన తర్వాత 9,30,000 మంది ప్రజలు ఈయన వీడియోలు చూడడం మానేశారు. పాపం నా దాంట్లో తిప్పి కొడితే 16,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ నేను వీడియో పెడితే ఎంతమంది చూస్తున్నారో తెలుసా? 10,000, 15,000, 20,000, 25,000, 30,000, 35,000, 50,000 చూసిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు చూసిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. నీతి నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు, నీతి నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు ప్రజలే మనకి ఒక బిల్డింగ్కి పునాదులు ఎలా ఉంటాయో అలా ఉంటారు. నీలాగా బ్రోకర్ పనులు చేస్తే వీడి వ్యూస్ ఎంతో తెలుసా మీకు? ఒక వీడియోలో ఇప్పుడు ఒకప్పుడంటే వేరు, ఇప్పుడు చూడండి. ఈయన నమ్మట్లేరు ప్రజలు. ప్రపంచంలో ఎవడు ఈయన నమ్మట్లేరు. ఈ నా కొడుకుని ఎందుకు నమ్మట్లేరు అంటే ఇప్పుడు ఈయనకి 9,16,000 మంది ఉన్న నాకు 1,00,000 మంది చూస్తారు, 2 లక్షల మంది చూస్తారు, 20,000 మంది చూస్తారు, 30,000 మంది చూస్తారు అని అంటే యాడికి పోతుంది నా వ్యూస్? మరి 9 లక్షల పైన ఉన్నవాడికి ఎంతమందిలో మిలియన్స్లలో చూడాలి కదా. వీడికి ఎందుకు చూస్తలేరంటే ఈయన నమ్మట్లేరు ప్రజలు. వీడు 9 లక్షల పైన ఉంటే ఈయన వీడియో, నేను 50 నిమిషాల వీడియో పెడితే, గంట వీడియో పెడితే 30,40,000 మంది, 50,000 మంది, లక్షల మంది చూస్తే, మరి 9 లక్షలు ఉన్న నీ వీడియో 8 నిమిషాలు 5 నిమిషాలు పెడితే కూడా 2,000 మంది చూస్తలేరు. ఎందుకురా? నువ్వు దొంగ అని వాళ్ళకి అర్థమైందా? నువ్వు దొంగ అని నువ్వు కథలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి, నేడు చంద్రబాబు నాయుడు గారిది పుట్టినరోజు అనుకుంటా, మొన్ననే పుట్టినరోజు అయింది. అవును, 20వ తారీఖు అనుకుంటా. ఇంక పుట్టినరోజు, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఏమని రాసింది అక్కడ? ద కింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. రే, మనకి భూమి మీద కింగ్ ఎవరు రా? మా ప్రవీణ్ అన్న ఊకే ఉన్నాడు తెలుసా? మై కింగ్, నా రాజు అనేటోడు. ప్రతి వీడియోలు, షార్ట్ వీడియోలు చూసావా? మై కింగ్, నా రాజు అని అనేటోడు. ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా? ఈ భూమిని నా రాజు సృష్టించాడు, మై కింగ్ అంటా ఉంటే ఆనందం లో నుంచి ఉప్పొంగుతూ ఉంటుంది. నువ్వేమో చంద్రబాబు నాయుడు ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అని, ఏమైనా చిన్న నీకు ఏమైనా పోస్టులు ఇస్తాడేమో అని ద కింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని పెడతావు నువ్వు. క్యారే బెటా, క్యా కర్తే రే తూ? అలా పెట్టవచ్చునా? మన రాజు ఎవర్రా? మన కింగ్ ఎవర్రా? ఏసయ్యర్రా. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అని పెట్టిండు. ఎవడు ఏమనుకున్నా ఈ మాటలు చెప్పి తీరుతాను. దేశాన్ని నాశనం చేస్తున్న బ్రిటిష్ వారిని ఎదిరించి జైలుకు వెళ్ళిన గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయినప్పుడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్కి అడ్డు నిలబడి రాష్ట్రాన్ని కాపాడిన సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు సార్ ఫాదర్ ఆఫ్ ద స్టేట్. అంతే. పొగుడు ఏంది? తెలుగు జాతి ఇంటికి పెద్దన్న
మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి కుటుంబంలో ఆయన చేసిన మేలు ఏదో ఒక రూపంలో పెద్ద కొడుకులా శాశ్వతంగా ఉంటుంది. పొగుడు 2 రాష్ట్రాలలో ఆయన చేసిన అభివృద్ధి ఎప్పటికీ చెరగని ల్యాండ్ మార్క్ సిబిఎన్. అబ్బో, మంచితనం, నిజాయితీ, అభివృద్ధి లక్షణం నీ గొప్పలు నాకు వద్దురా నాయన. ఈడి తిట్టున్నది. తర్వాత వాళ్ళ అన్న ఇక ఆ పార్టీలో జాయిన్ అయ్యింది కదా, ఇక వాళ్ళని పొగడకపోతే, వాళ్ళకి గ్యాస్ గుద్దకపోతే సైకిల్ పంపులో గాలి అయిపోయింది అనుకో, మరి అది గాలి కొట్టే పంప్ అందుకొని ఏం చేయాలా? గుద్దితే ఉబ్బుతుంది. అది ఉబ్బితే ఏమైనా 2 ప్యాంకలు వస్తాయి, అయితే ఆసుకోవచ్చు మనం. అప్పుడు మనకి పిల్లర్స్ లాగా నిలబడ్డ క్రైస్తవులు, అంబేద్కరిస్టులు, మాలోళ్ళు ఎవరు గుర్తురాడికి వాళ్ళు అన్నట్టు అయినా పవన్ కళ్యాణ్ త్వరలో కోలుకుని వచ్చేయండి అన్న. చాలా లేట్ అయిపోయింది. చూడండి ఏం పెట్టాడు. తెలుగు ఇది తమిళంలో నాకు కనబడుతుంది కదా. త్వరగా కోలుకొని వచ్చేయండి అన్న అని అంటా ఉన్నాడు. లేట్ అయిపోయింది అరే అన్న మీ ఇద్దరికి. పవన్ కళ్యాణ్కి నాలాంటి అభిమాని ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడరా రాయేష్? ఏదో రాజకీయ లబ్ధి కోసం కథలు పడతా ఉన్నాం. ఇంకొకటి పెట్టిండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అందరూ చూడాలి, వినాలి. ఇప్పుడు బయటపడతాడు కొడుకు. ఇప్పుడు వీడికి యాడ్ నుండి వచ్చిన ఆస్తులు పాస్తులు ఇప్పుడు బయటపడతాయి. ఇక చూడండి, ఇక ముచ్చట ఇప్పుడు బాగుంటుంది. వైసీపీ పేటిఎమ్స్ పేటిఎం కంటే పెద్దది ఏదైనా ఉంటుంది నువ్వేరా. ఎందుకనంటే అన్ని దేశాలలో, భారతదేశంలో అందరి దగ్గర రక్తపు కూడిన నా కొడుకు నువ్వే. నో డౌట్. నా ఇల్లు విలువ కోర్సు, నేను ఇందాక 50 లక్షలు అన్నా, సారీ నన్ను క్షమించండి, ₹1,00,00,000. నో డౌట్ నా ఇల్లు విలువ ₹1,00,00,000 పైనే. వాడబెట్టిన నేను కాదు. నా కారు 50 లక్షలు అంటున్నారు, అది రాంగ్. ఎందుకంటే నా కారు ఫార్చ్యూనర్ టాప్ మోడల్, దాని రేటు 56 లక్షలు. ఈ రెండింటి కోసం నేను అవినీతి అక్రమాలు చెయ్యాలా అని పెడతా ఉన్నాడు. సరేరా, ఇప్పుడేందో నిజాయితీ చెప్పినది. నేను 2021లో మహాసేన మీడియా మొదలు పెట్టావు. అప్పుడు అందరి రక్తపు కూడంతా తిన్నావు. ప్రాణాలకు కేసులకు భయపడకుండా వైసీపీ మోసాలు, అక్రమాలు ప్రజలకు తెలియజేశాను. మొత్తం 7,200 వీడియోలు పెట్టాను. 2,700 వీడియోలు, 53 కోట్ల వ్యూస్ వచ్చాయంట. నిజమే ఇదైతే. ఎందుకంటే ఈ లంబడి కొడుకు ఏం చేసిండంటే, మన యువత క్రైస్తవ పిల్లలు, అది మాలా మాదిగా ఇంకోటిని కాదు, మన క్రైస్తవ మగ పిల్లలందరినీ, యువత పిల్లలందరినీ రెచ్చగొట్టి ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, వాట్సాప్ల్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లలో షేర్లు బాగా కొట్టించిండి నా కొడుకు. దానివల్ల ఫుల్ వ్యూస్ వచ్చినాయి. అయితే అందులో ఇప్పుడు వీడు అందరికి ద్రోహం చేసేసిండు. క్రైస్తవులకి, మాలోళ్ళకి, అంబేద్కరిస్టులకి అందరికి ద్రోహం చేసిండు. కాకపోతే 7,200 వీడియోలు పెడితే వీడు 53 కోట్లు, ఎంత 53 కోట్ల వ్యూస్ వచ్చినాయి వీడికి, నా కొడుక్కి వచ్చినాయి. నాకు 1,00,000 వ్యూస్కి ₹4,000 యూట్యూబ్ నుండి వచ్చినాయి. నాకు 1,00,000 వ్యూస్కి, 1,00,000 వ్యూకి ₹4,000 వచ్చినాయట యూట్యూబ్ నుండి వీడికి. ఆదాయం అక్షరాల 2 కోట్లు. ఆదాయం ఎంత వచ్చింది వీడికి యూట్యూబ్ నుండి? ₹2 కోట్ల. ఎవరిచ్చారా నీకు 2 కోట్లు? నీయా 2 కోట్లు? యూట్యూబ్ నుంచి 2 కోట్లు వచ్చినాయట నా కొడుక్కి. ఎవరిచ్చారా నీకు అయ్యి? నీయా డబ్బులు? క్రైస్తవ మాలల పోరగాళ్ళు, మాదిగోళ్ళ పోరగాళ్ళు, ఇంకా ఇతర కులాల పోరగాళ్ళు, క్రైస్తవ పోరగాళ్ళు నీది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, వాట్సాపుల్లో, యూట్యూబుల్లో
షేర్లు కొట్టి 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 ఆ వ్యూస్ ఆంధ్ర, తెలంగాణ, ఇతర దేశాలకు పోతే కానీ ఈ నా కొడుక్కి 7,200 వీడియోలకి 53 కోట్ల వ్యూస్ వస్తే 2 కోట్ల రూపాయలు డబ్బులు వస్తే ఆ 2 కోట్లను ఏం చేసినా చూద్దాం. చెప్పురా బాబు చెప్పు. నాకు ఎంత వచ్చినాయి ఈయనకి ఆదాయం? అక్షరాల్లో 2 కోట్లు. ఇంటి నిమిత్తం ఒమాంగి ICICI బ్యాంక్లో 45 లక్షల లోన్ తీసుకున్నాను. కార్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్లో ఉంది. ప్రతి నెల 43,000 ప్రతి నెల 43,000 EMI కడుతున్నాను. ఏం పని చేస్తావురా నువ్వు? నేను ఒక డాక్టర్ని. ఆదల రవి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఒక రిపోర్టర్ని. నేనే సంపాదించలేకపోతా ఉన్నారా నెలకి? నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావురా? 43,000 రూపాయలు ఈఎంఐలు కడుతున్నావా? ఈఎంఐలే 43,000. ప్రతి నెల 43,000 ఈఎంఐ కడుతున్నాను. ఏం పని చేస్తావురా నువ్వు అసలు? సుతార్ పనికి పోతావా? మేషన్ పనికి పోతావా? బేషన్ పనికి పోతావా? రాడ్ బెండింగ్ పనికి పోతావా? లేకపోతే ఆ ఇల్లు కట్టేటప్పుడు కింద నుండి ఎత్తారు. ఏం పనికి పోతావు నువ్వు? లేకపోతే నీకు ఏమైనా గవర్నమెంట్ జాబా? లేకపోతే అప్పుడంటే సరే 2 కోట్లు వచ్చినాయి అనుకో యూట్యూబ్లో. ఇప్పుడు రావు కదా, ఎందుకు? వ్యూస్ పోవట్లేదు కదా, నీ 2,000 మంది కూడా చూస్తలేరు. ఎలా వస్తున్నాయి నీకు డబ్బులు? ఈఎంఐలే 43,000 రూపాయలు కడితే భార్య, పిల్లలు, వాళ్ళ చదువులు, అన్నం, కూర, బోవ, నీ కార్లు, డీజిల్, నీ మెయింటెనెన్స్. ఏం చేస్తున్నావు రా? ఏం మసిబుసి మారేడుగాయలు చేస్తున్నావు? నరేంద్ర మోడీ ఏమైనా పంపిస్తున్నాడా? మహాకూటమి వాళ్ళు ఏమైనా పంపిస్తున్నారా? నెల నెల ఏమన్నా డీలింగ్స్ చేస్తున్నావా? మహాకూటమి పేరు పెట్టుకొని ఏమైనా దందా చేస్తున్నావా? మహాకూటమి వాళ్ళు ఏమైనా నెల నెల పుక్యానికే పంపిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే RSS వాళ్ళతో చేతులు కలిపినావు ఏమన్నా? నాకు నువ్వు ఈ ఏదో కార్ అంటున్నావు, ఏంది ఫార్చ్యూనర్ కార్ అంటున్నావు. నీకు రఘురామకృష్ణరాజు ఆరి కార్డో BMWనో కొనిచ్చాడని ప్రజలు అనుకుంటుంటే విన్నాను నేను. నాకు తెలియదు కరెక్ట్గా. ఆడినో BMWనో రఘురామకృష్ణరాజు నీకు కొనిచ్చాడు అని పబ్లిక్ టాక్లో ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు అక్షరాలు తెలియంది, నేను మాట్లాడను. నెలకు 43,000 ఎట్లా కడతాను? నెలకి 43 ఈఎంఐలే అంటే 1,00,000 రూపాయల పైన అయితే నీకు మామూలుగా 1,50,000 2 లక్షలు యానుండి వస్తున్నాయి నీకు డబ్బులు. నాకు తెలిసి నీకు నెలకి యూట్యూబ్ నుంచి అయితే మామూలుగా యూట్యూబ్ కూడా పంపించి అయితే 10,000 కూడా రావు. ఎందుకంటే నీ 2,000 3,000 మంది చూస్తే నీకేడ ఉండొస్తాయి డబ్బులు? రావు. సరే, నన్ను విమర్శించే వాళ్ళకి ఒక అబ్బకి పుట్టినవాడు ఉంటే ఏంటి? ఓకే, అబ్బకి 2004లో 40 లక్షల ఆస్తి ఉన్న జగన్ గారికి 40 లక్షలు ఉన్న జగన్ గారికి ఇప్పుడు కంపెనీల ప్యాలెస్లు, లక్షల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయో ఆధారాలు పట్టుకొస్తారా? ఆఫర్ క్లోజెస్ సూన్. అరే, 2004లో 40 లక్షల ఆస్తి ఉందా జగన్కి? వాళ్ళ నాన్న అప్పుడు ఏం చేస్తుండో తెలుసా నీకు? వాళ్ళ నాన్న ఎవరో తెలుసా నీకు? బాల్ బచ్చగాడు, ఏకలేవు పీకలేవు, నీకే ఫార్చునర్ 56 లక్షల కారు, జీరో గాడివి నువ్వు, గుండు సున్నా గాడివి, బువ్వ లేదు బుగ్గి లేదు, క్రైస్తవ ప్రజల రక్తం దాగి రక్తపు కూడి తిని కారు కొన్నావు, ఇల్లు కొన్నావు, వాళ్ళు ఇచ్చిన పేరు ప్రతిష్టలతోటి ఈరోజు ఊరేగుతా ఉన్నావు, వాళ్ళ మీదనే తిరగబడి కాటేస్తూ ఉన్నావు పాము వేసినట్టు. పాముకి పాలు పోసి సాగితే ఎలా కాటేస్తుందో ఇప్పుడు మమ్మల్ని అలా కాటేస్తున్నావు నువ్వు మహాకూటమి చేతిలో ఉండి. మళ్ళీ నువ్వు ఇప్పుడు వాళ్ళు తాత రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి, 3 తరాలకు మనుషులు తెలుసు నాకు. వాళ్ళు రెడ్లు,
ఫుల్ కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎప్పటి నుండో. 40 లక్షలు 50 లక్షలు ఏంది పిచ్చకుంట్లా మాట్లాడి పిచ్చి మున్నా కొడక పిచ్చి పిచ్చి మాటలు. ఎంత దొంగ నా కొడుకంటే ఈడు ఇక వీళ్ళతోడు దోస్తానా కట్టిండు. అర్థమైందా? వీళ్ళతోడు దోస్తానా కట్టిండు. ఇక ఆగడు. ఈడి అక్రమాలు, ఈడి బోకర శాఖలు, ఈడి అన్నీ ఆగవు. ఇక ఆగవు, ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. ఇతర దేశాల నుంచి వెళ్ళి ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాడికి ఎందుకు డబ్బులు పంపిస్తున్నారో రాజేష్ మహాసేన గానికి నాకు అర్థమైతే కావట్లేదు. వాడికి పాముకి పాలుబోసి సాస్తా ఉన్నారు మీరు. వాడి ఒకరోజు మిమ్మల్ని తిరిగి కాటు వేయక తప్పడు. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్న నా క్రైస్తవ బిడ్డలారా, నా అంబేద్కరిస్టులారా, మీరంటే నాకు చాలా ప్రాణం. మీరందరూ వాడిని పాలు పోసి సాదారు. వాడు మనని కాటు వేశాడు, వేస్తున్నాడు, వేయబోతున్నాడు. ఇంకొక 3 సంవత్సరాలు వాడు మనని ఊచకోత కోస్తాడు. దయచేసి నీతి నిజాయితీగా బ్రతికే క్రైస్తవ్యం కోసం పోరాడే వాళ్ళ కోసం సహకరించండి. ఆర్థికంగా వారికి వెసులుబాట్లు కల్పించండి. ఇటువంటి లుచ్చగాడికి, లంగాగాడికి, దొంగకి, ద్రోహికి, పుండాకోరి, ముండాకోడికి మీరు గనక వానికి డబ్బులు పంపిస్తే క్రైస్తవ్యానికి, క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ శాపాన్ని మీరు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ తరతరాలకి అది పెట్టుకోవద్దు, వానికి డబ్బులు పంపించొద్దు అని నేను మనసారా కోరుకుంటూ ఈ అక్రమాలు, వీడి దౌర్జన్యాలు, వీడి దోపిడీదారితనాన్ని రాబోయే కాలంలో ఒక్కొక్కటిగా వీడియోలు చేస్తూ ఎండగడతానని తెలియజేస్తూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. దయచేసి మీరు ఒకటి వినండి. రోజు షేర్లు కొట్టాలని అంటే మా దగ్గర సరిపిల్ల రాజేష్ గారి లాగా ఎక్కువ మంది పిల్లలు ఎవరు లేరు. ఉన్న ఒక్కడు వరకు పాప ఎవడి పనులు వాళ్ళని చేపిస్తూ ఉన్నాను. ఎవడి జీవితాన్ని నాశనం చేయట్లేదు. కల్లిబుల్లి మాటలు చెప్పి మా దగ్గర ఎవరూ లేరు. కాబట్టి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరే షేర్లు కొట్టుకోండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.